నీకోసం సర్రాగదు, నీకోసం సర్ వాయిదా పడదు. ఆ సర్ జరుగుతున్న క్రమంలోనే సర్ రూల్స్కు లోబడి, సర్ విధించిన ఫెసిలిటేషన్కి లోబడి నువ్వు కూడా బిఎల్ఏని పెట్టుకోవాలా. నీ ఓటర్లు నువ్వే కాపాడుకోవాలి. నీ ఓటర్ కోసం నేను ఎందుకు ఫైట్ చేస్తా? అతను ఎత్తు బంగారం ఇచ్చినా అతను ఆ పార్టీ కాదు, నీ టైపు రాడు. అతను ఓటు కాపాడే అవసరం నాకేముంది? నువ్వు కాపాడుకోవాలి దాన్ని. ఆ బాధ్యత నీది. దీన్ని వదిలిపెట్టి ఎంతసేపటికి మసిపూసి మారేడికే చేద్దాం, సాక్షిలో విక్టింగ్ కార్డు ప్లే చేస్తూ ఏడుపులు ఏడుద్దామనంటే, ఈ అనవసరపు ఏడుపులు ఏడుస్తుంటే మనకు ఒక సామెత ఉంది, అతిగా ఏడ్చే మగాడిని నమ్మొద్దు అని చెప్పని. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ముఠ వీళ్ళు ఈ ఏడుపులు చూస్తుంటే ఆల్రెడీ ఇప్పటికే సమాజం నమ్మకూడదు అని చెప్పని డిసైడ్ అయింది. ఇంకా అదే వైఖరి కొనసాగిస్తున్నారు. కాబట్టి మొట్టమొదట ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలి అనుకున్నప్పుడు రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించాలో, రాజకీయ పార్టీ విధులేంటో దానికి లోబడి వాళ్ళు వ్యవహరిస్తే ఆ పార్టీకి మనుగడ ఉంటుంది. లేదు అని అంటే రేపెప్పుడో మాకు వాలంటీర్లు వస్తారులే, వాళ్ళే ఈ కార్యక్రమం చేస్తారంటే ఆ రోజు సర్ ఉండదు. కాబట్టి వైసీపీ పార్టీ అసలు ప్రక్రియను వదిలిపెట్టి ఈ సాక్షిలో ఏడుపులు ఆడటం అంటే నేల విడిచి సాము చేస్తున్న తీరు కనిపిస్తూ ఉంది.